ఓం నమో భగవతే వాసుదేవాయ. మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట వంకాయ కొత్తిమీర కారము. కావలసిన వస్తువులు: వంకాయలు నల్లగా ఉండాలి. ఇలా సన్నగా పావు కేజీ వంకాయలు సన్నగా ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నీళ్ళల్లో ఉప్పు వేసి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కలుపు వేసుకోవాలి. 50 గ్రాముల కొత్తిమీర మంచిగా నీళ్ళలో నానబెట్టి మళ్ళీ తీసి మంచిగా కడిగి మీది తీయాలి. కిందంతా ఇసుకుంటుంది అనమాట. మీది తీసి ఒక బుట్టలో వేసి మంచిగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. తరిగి పెట్టుకున్న కొత్తిమీర 50 గ్రాములు, జీలకర్ర, ఆవాలు తాలింపు కోసం, పసుపు, ఒక 10 పచ్చిమిర్చి కడిగి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్, ఒక 6 టీ స్పూన్ల ఆయిల్. మీకు ఎప్పుడు చూపెడుతూ ఉంటాను కదా స్పూన్, దాంతో 2 స్పూన్లు వేసుకోవాలి. ఇలా చూడండి, ఈ స్పూన్తో 2, ఇందులో 3 టీ స్పూన్లు పడతాయి. దీంతో 2 అంటే 6 టీ స్పూన్ల ఆయిల్. ఉప్పు 3/4 తులం, అంటే ఎప్పుడు చూపెడుతుంటాను కదా ఇలా బోడగా వేస్తే 1/2 తులము, మళ్ళీ ఇందులో సగం ఉప్పు. ఇలా చూడండి, ఇందులో సగం అంటే 1/2 తులం ఒకటి, 1/4 తులం ఒకటి, 3/4 తులము ఉప్పు. కరివేపాకు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అయితే ఏం చేయాలంటే ఈ పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర 3 కలిపి గ్రైండింగ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు ఇలా కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించాను, కడాయి పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఈ వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళకి తీసి ఒక జల్లి బుట్టలో వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలు బాగా మధ్య వరకు మంట పెద్దనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మాడనివ్వకుండా చూసుకోవాలి. నల్ల వంకాయలే బాగుంటాయి. రౌండ్గా గుత్తికాయ ఉంటుంది కదా, ఆ వంకాయలే వేసాను. వంకాయలు మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కొద్దిగా వేయాలి, కొంచెం పసుపు, కరివేపాకు వేసి కలపాలి. ఇవి కలిపిన తర్వాత గ్రైండింగ్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు ఇది ఇందులో వేసి ఇప్పుడు ఇందాక మొత్తం పెద్ద మంట పెట్టాను, ఇప్పుడు చిన్న మంట పెట్టాను. మంట సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఆ పేస్ట్ వేసి చిన్న మంట చిన్నగా పెట్టి మూత పెట్టాలన్నమాట. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత కలిపి జర మంట సిమ్ములో మగ్గనిస్తే పచ్చిమిర్చి వాసన, కొత్తిమీర పచ్చి వాసన పోతుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టాలి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద మగ్గనివ్వాలి. ఇంకా 1/4 తులం ఉప్పు వేయమంటే వేసాను. ఉప్పు ఉంది కదా, ఇప్పుడు తులం వేసాను. మొత్తం తులం ఉప్పు పట్టింది. అంటే ఆ స్పూన్తో బోడగా 2 పట్టాయి అన్నమాట ఉప్పు.
కూర మగ్గిపోయింది. ఈ కూర తయారైంది. పొయ్యి బంద్ చేస్తున్నాను. ఈ కూర తయారైంది. మీరు ముందుగా ఉప్పు మొదలు చూపెట్టినట్టే వేసుకోండి. కొద్దిగా టేస్ట్ చూసిన తర్వాత ఇంకా పావు వేయండి. అంటే ముప్పావు వేసి చూపెట్టాను కదా. చూసిన తర్వాత తులం వేసుకోండి. టేస్ట్ చూసిన తర్వాత ఈ వంకాయ కొత్తిమీర కారము నేను చూపెట్టడం నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఈ వంకాయ కొత్తిమీర కారం 2025 డిసెంబర్ 6న చేసి చూపెట్టాను.